హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రేట్ మెజర్. దీంట్లో మనకి ఐపీకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్గా ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఓకేనా, సో రేట్ మెజర్. రేట్ మెజర్ ఈజీ డిఫరెన్షియేట్ చేయడం అంతా కూడా. ఆల్రెడీ జామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ మనం బిఫోర్ ట్యాంజెంట్ అండ్ నార్మల్ చెప్పుకునేటప్పుడు, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చెప్పేటప్పుడు ఆ జామెట్రీ ఫార్ములాస్ చెప్పాం కదా, అవి గుర్తుపెట్టుకోవాలి. అవే ఫార్ములాస్ ఇక్కడ కూడా యూజ్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, క్వశ్చన్ని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం అంతా కూడా క్వశ్చన్ అర్థం చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్. ఓకేనా, సో జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఓకే. అయితే దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఏంటది? 4 మార్క్స్. ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. Important questions for IPE short answer questions. Short answer questions, 4 marks. ఓకేనా, ఓకే. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ రేట్ మెజర్లో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్. ఏ పార్టికల్ ఈజ్ moving in a straight line. Moving in a straight line, so that after t seconds, after t seconds, after t seconds, its distance is s. Its distance is s in centimeters. Centimeters మాట. డిస్టెన్స్ అంటే సెంటీమీటర్స్లో యూనిట్స్ ఇచ్చాడు. ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఆన్ ది లైన్, ఫ్రమ్ ది ఫిక్స్డ్ point on the line, fixed point on the line is given by s is equal to ఏమి ఇచ్చాడు మనకి? s is equal to ఎఫ్ ఆఫ్ టీ, అంటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లో వేరియబుల్ ఇక్కడ ఏంటి? టీ అనమాట. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 8t ప్లస్ టీ క్యూబ్. ఫైండ్ అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దాంట్లో ఫస్ట్ బిట్ ద వెలాసిటీ అట్ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ద వెలాసిటీ at time t is equal to 2 seconds. And second bit ఏంటి? the initial velocity
ది ఇనిషియల్ వెలాసిటీ అండ్ థర్డ్ వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. యాక్సలరేషన్ at t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఓకేనా? ఏమొచ్చాడు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్, క్వశ్చన్ మాత్రం బేసిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్లో పార్టికల్ మూవ్ అవుతుంది ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో దట్ ఆఫ్టర్ t seconds, ఒక t seconds టైం తర్వాత, అంటే టైం ల్యాప్స్ తర్వాత, t seconds తర్వాత ఇట్స్ డిస్టెన్స్ ఈజ్ s సెంటీమీటర్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ఒక లైన్ మీద ఇలా ఉందనుకోండి. లైన్ మీద ఒక పార్టికల్, ఇది పార్టికల్ ఇలా మూవ్ అవుతుంది, అర్థమవుతుందా? ఒక t seconds తర్వాత ఇక్కడి నుంచి ఈ టైం ల్యాప్స్ అంతా ఇక్కడ t seconds, ఈ t seconds తర్వాత ఈ పార్టికల్ యొక్క డిస్టెన్స్ ఎంత? s. అర్థమైందా? s ఇన్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు. దీని డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ పాస్ అయింది ఇది ఇతన్ t secondsలో s టైమ్స్, అంటే s సెంటీమీటర్స్ ఇది మూవ్ అయింది, s డిస్టెన్స్ మూవ్ అయింది. ఇది ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ అయింది లైన్, ఒక ఫిక్స్డ్ పాయింట్, ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ s డిస్టెన్స్ మూవ్ అయితే ఆ s ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి? ఈక్వేషన్ ఇచ్చాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీల్లో ఇచ్చాడు. అర్థమైందా? f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 8t ప్లస్ t³ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా? సరే, యాక్చువల్గా బేసిక్గా ఈ కాన్సెప్ట్ మొత్తం ఫిజిక్స్లోనే మనకి ఎక్కువ వస్తుంది. మనకి యూజ్ ఎక్కువ ఫిజిక్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎస్ అనేది ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ అనొచ్చు. డిస్ప్లేస్మెంట్ అంటాం, ఫిజిక్స్లో ఎక్కువ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మ్యాథ్స్ వచ్చేసి వరకు డిస్టెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. డిస్టెన్స్ అనండి, లేదంటే డిస్ప్లేస్మెంట్ అనేది ప్రాబ్లం లేదు. ఓకేనా? ఎస్ అనేది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, 8t ప్లస్ t³. అంటే గివెన్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ ఏమిచ్చాడు మనకి సొల్యూషన్లో? సొల్యూషన్లో గివెన్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్, గివెన్ డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమిచ్చాడు? 8t ప్లస్ t³ ఇచ్చాడు. ఓకేనా? ఇది డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ ఇచ్చాడు. ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అనే స్ట్రైట్ లైన్ ఇన్ t సెకండ్స్లో ఇంత దూరం పాస్ అయింది, ఎంత దూరం మూవ్ అయింది, ఎంత డిస్టెన్స్, ఎస్ డిస్టెన్స్ మూవ్ అయింది. ఎస్ ఈజ్ కూడా మనకి ఏమి ఇచ్చాడు? 8t ప్లస్ t³ అని ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద వెలాసిటీ అట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఆ పార్టికల్ యొక్క వెలాసిటీ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds దగ్గర కావాలి. అండ్ ఇనీషియల్ వెలాసిటీ కావాలి, ఇనీషియల్ వెలాసిటీ INI, ఇనీషియల్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ అట్ 2 seconds, ఈ మూడు కావాలి. ఓకేనా? ఇప్పుడు మనకి వెలాసిటీ ఏ విధంగా వస్తుంది, యాక్సలరేషన్ ఎలాగ వస్తుంది అనేది ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఇస్తే దాని వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, దాన్ని ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమవుతుంది? వెలాసిటీ వస్తుంది. డిస్టెన్స్ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకి డిస్టెన్స్ ఇచ్చాడనుకో, డిస్టెన్స్ ఫామ్లో ఇచ్చాడనుకోండి, దానికి మనకి వెలాసిటీ అడిగాడు అంటే మనం ఏం చేయాలి? ఆ ఈక్వేషన్ ఒకసారి మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. డిస్టెన్స్ యొక్క ఈక్వేషన్ పదే నొక్కిన ఎందుకు చెప్తున్నానంటే, డిస్టెన్స్ ఈక్వేషన్ వస్తే ఇచ్చి మనకి వెలాసిటీ అడిగాడంటే ఆ డిస్టెన్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మనం ఒకసారి మనకి ఏమొస్తుంది? వెలాసిటీ వస్తుంది. మళ్ళీ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సలరేషన్ వస్తుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? గివెన్ డిస్టెన్స్. ఇప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నమాట? ఫస్ట్ పాయింట్ కావాలి మనకి. వెలాసిటీ
వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది డిడిటి ఆఫ్ ఎస్, అంటే నథింగ్ బట్ ఏంటిది డిఎస్ బై డిటి అని అంటాం. డిఎస్ బై డిటి అంటే ఎస్ అని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ. డిఫరెన్షియేట్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఎందుకని టీ మాత్రమే వేరియబుల్, ఇక్కడ టీ చేంజ్ అవుతుంది. టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ చేంజ్ అవ్వడం వల్ల ఎస్ చేంజ్ అవుతుంది, కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇక్కడ డిస్టెన్స్ చేంజ్ అవుతుంది కదా, అర్థమవుతుందా? కాబట్టి మనం టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ విత్ రెస్పెక్ట్ టు టీ మనం డిఫరెన్షియేట్ చేయాలి, అర్థమవుతుందా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది, డిఎస్ బై డిటి ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి 8 ఇంటూ టీకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ టీ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎంత 3t స్క్వేర్. ఇది ఫస్ట్ బిట్లో మనం అడిగింది ఏంటి, మనకి అడిగింది ఒక్కసారి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఒకసారి వెలాసిటీ ఎందుకు నాకు గివెన్ డిస్టెన్స్ s ఈజ్ ఈక్వల్ టు 8t ప్లస్ టీ క్యూబ్. వెలాసిటీ గురించి మనం ఏం చేయాలి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిడిటి ఆఫ్ ఎస్, ఇది నథింగ్ బట్ డిఎస్ బై డిటి, అంతేనా? అప్పుడు డిఎస్ బై డిటి ఎంత అవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తే డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 3t స్క్వేర్. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై డిటి దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 3t స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఫస్ట్ బిట్లో వెలాసిటీ కావాలి. నౌ వెలాసిటీ at టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ కావాలి. అంటే వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ వెలాసిటీ ఎంత వచ్చింది మనకి 3 ఇంటూ టైం మనకి ఎంత 2 సెకండ్స్ దగ్గర కావాలి కాబట్టి 2 స్క్వేర్ 8 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4, ఇదంతా 20. వెలాసిటీ అనే దానికి ఎలా ఉంటుంది మనకి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇన్సెంట డిస్టెన్స్ ఎలా ఇచ్చాడు, సెంటీమీటర్లో ఇచ్చాడు కదా యూనిట్స్, కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది సెంటీమీటర్ పర్ సెకండ్, 20 సెంటీమీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీ. ఇది వెలాసిటీ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్, అర్థమైందా? ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ కావాలి. ఇనీషియల్ వెలాసిటీ అంటే ద వెలాసిటీ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు, ఇనీషియల్ వెలాసిటీ అంటే ఎంత, ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు 0. దీనే ఇనీషియల్ వెలాసిటీ అంటాం. దేర్ఫోర్ సెకండ్ బిట్ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఎంత వచ్చింది మనకి ఈజ్ ఈక్వల్ టు v ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ మనకి 3t స్క్వేర్ వచ్చింది కదా, 8 ప్లస్ 3t స్క్వేర్ వచ్చింది కదా, ఇది 8 ప్లస్ 3 ఇంటూ t స్క్వేర్ అంటే 0 స్క్వేర్, ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇది ఎంత అవుతుంది 8 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది ఇనీషియల్ వెలాసిటీ. అండ్ థర్డ్ వచ్చేసి యాక్సలరేషన్ అంటే ఏంటి, యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు d వెలాసిటీ dv బై dt. దీన్నే మనం రాయొచ్చు d2s బై ds2 ఇలా రాయొచ్చు.
అంటే సెకండ్ డెరివేటివ్ అనమాట. వెలాసిటీ మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే మనకి d2s/ds2 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి, dv/dt. మనకి వెలాసిటీ ఎంత వచ్చింది, మనకి 8 + 3t² మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలంటే d/dt ఆఫ్ 8 + 3t². ఇది నథింగ్ బట్ 8 అంటే 0, 3t² డిఫరెన్షియేషన్ ఎంత, 60. ఇది యాక్సిలరేషన్. ఓకేనా. ఇప్పుడు ఈ యాక్సిలరేషన్ ఎట్ థర్డ్ బిట్, యాక్సిలరేషన్ ఎట్ t = 2, a = 6 × 2, that is equal to 12 cm/s², cm/s², 12 cm/s². ఇది యాక్సిలరేషన్. ఇది థర్డ్ బిట్. ఓకేనా. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్.